హలో ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే వ్లాగ్ ఏంటంటే మా ఇంటి గృహప్రవేశం అన్నమాట. కొత్తగా ఇట్లయితే తీసుకున్నాం. ఆ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ కూడా కొట్టేశాను. ఎందుకంటే ఆ వీడియో ఎగ్జాక్ట్లీగా రిజిస్ట్రేషన్ అయిన రోజే దాన్ని పెట్టాలనుకున్నాను. సో అనుకున్నట్టుగానైతే వీడియోనైతే రిజిస్ట్రేషన్ రోజే అయితే పెట్టేశాను. కొంచెం గుర్తుండిపోతుంది కదా, ఎప్పుడైనా చూసుకున్నప్పుడు అరే ఇన్ని ఇయర్స్ అవుతుంది మేము ఇల్లు కొనే అని చెప్పేసి కొంచెం అదో ఫీల్ ఉంటుంది. కాబట్టి అదే రోజైతే నేను అప్లోడ్ చేసిన. ఇదైతే ఇంటి గృహప్రవేశం వీడియో అనమాట. ఏదో జస్ట్ నార్మల్గానే చేసుకున్నాం. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాం. 2 days ముందే పిల్లలు తీసుకొని అయితే నేను వెళ్తున్నాను. మా హస్బెండ్ అయితే అదే రోజు పూజ రోజే వస్తున్నారు, ఎందుకంటే ఆఫీస్లో లీవ్ ఇవ్వలేదు. సో అట్లా అన్నమాట. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే దోశ పెడితే మాకు అసలు తిన్నట్టుగా అనిపించదు. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ అంటేనే నచ్చదు. దాంతోపాటే రైస్ కూడా పెట్టిన. పిల్లలకు దోశ తిన్నారు, ఇక ఒక దోశ తిన్నారు, అంతే. రైస్ అయితే తినిపించిన. ఇప్పుడైతే జూబ్లీ హిల్స్కి అయితే స్టార్ట్ అయినాం. బోడుప్పల్ నుంచి 1/2 అవర్లోనైతే రీచ్ అయిపోతాం. ఎర్లీ మార్నింగ్ పోతే తొందరగానే వెళ్ళిపోతాం, ఏ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి. అదనమాట. ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చేసినాం ఇంకా జూబ్లీ హిల్స్లకి. పాప చూడండి, బాయ్ చెప్పమంటే అసలు చెప్పట్లేదు, బతిమలాడంగా బాయ్ చెప్పింది అసలు. సో ఇప్పుడైతే బస్ స్టాండ్ అయితే వచ్చేసింది. ఇంకా సరే బాయ్. సరే స్లోగా పో. ఇక మా హస్బెండ్ అయితే బస్ అయితే ఎక్కించేసి అయితే వెళ్ళిపోయారు. ఇక మేమైతే బస్సులోనైతే కూర్చున్నామో లేదా మా వాడైతే ఇక తినడం అయితే స్టార్ట్ చేసిండు. స్నాక్స్ థమ్స్అప్ గిట్లా తాగడం అయితే స్టార్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్షవర్ధన్ ఆఫీషియల్. ఈరోజు అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికైతే, అండ్ దాంతోపాటు హ్యాపీ సండే. ఈరోజు అయితే మా ఇంటి దగ్గర అయితే మేము కొండ ఇల్లు గృహప్రవేశం అయితే చేస్తున్నాము. ఈరోజు అయితే మంచి రోజని తెలిసింది, అడిగినాం కాబట్టి ఈరోజైతే గృహప్రవేశం ఏదో జస్ట్ పాలు పొంగించుకుంటున్నాం అంత. అదే పెద్ద భారీగానైతే చెయ్యట్లేదు, పాలు పొంగించుకుంటున్నాం మా తోడి కోడలకు, అంతే. ఎవరికి చెప్పలేదు ఇక, అంతేనమాట. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి. వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలుగువారి సాంప్రదాయమైన పాలు పొంగించుకోవడం అనమాట. సో గైస్, లైక్ చేయండి, షేర్ అయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. ఇప్పుడైతే పూజకి కావలసిన సామాన్లు అయితే తీసుకురానికైతే వెళ్తున్నాం అన్నమాట. మా ఆయన పాప లోపల పడుకుంది. ఇల్లు మొత్తం నేను లైవ్లో చూపిస్తాను, అండ్ మళ్ళీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. బండి తీసుకుని సో ఇప్పుడైతే వెళ్ళి మా లక్క అయితే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండు. వాడిని తీసుకొని రావాలి, మరి వస్తాడో రాడో కూడా తెలియదు. ఈ బండి మా పెద్ద బావది, ఎప్పుడు అయిపోతుంది అసలు, ఎట్లా నడిపిస్తారో ఏవో. ఒకసారి మా అత్తగారి ఇంటికి వెళ్తున్నప్పుడు అయితే 2 సార్లు అయిపోయింది, మధ్యలో ఆగమైన మేమైతే. అయిపోయింది. సరే, గుమ్మడికాయ ఇంటికి కట్ట నీకు, ఇది కూరకి దీపం ఇట్లా ఆరదీసి ఇస్తారు కదా. ఎంత అక్క ఇది? నెక్స్ట్ పువ్వులు లేవా? పువ్వులు మెల్ల దీంట్లో వేసి ఆయన వాడేది. ఇప్పుడైతే ఫ్రెండ్స్ పూజ సామాన్ అయితే తీసుకొచ్చేసినాం. అయిపోయింది, దీపం పెట్టడం కూడా అయిపోయింది. అసలు అన్నీ అయిపోయినాయి. వీడియో తీయాలని అసలు మర్చిపోయినా నేను. అసలు చిన్న డిస్టర్బెన్స్ కూడా అయింది. అదేంటంటే మేమైతే అది రెంట్కి ఇచ్చినాం అనమాట. రెంట్కి ఇస్తే వాళ్ళు ఈ చెప్పిన టైంకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేరు. అసలు
నిజంగా మేము గృహప్రవేశం చేసుకుంటామని చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోకుండా అసలు వెళ్ళిపోలేదన్నమాట. అది నిజంగా మెయిన్ పెద్ద డిస్టర్బెన్స్ అయిపోయింది. అదొక్కటే ప్రాబ్లం ఉండే కానీ అన్నీ ఓకే, అన్నీ బాగానే జరిగింది. పూజనైతే సంతోషంగా మంచిగానే అయితే పూజనైతే అయిపోయింది. ఇంకా ఇది లాస్ట్లో అయితే పాలు పొంగిస్తున్నాము. చిన్న చెంబుకైతే కొంచెం పసుపు రాచి కుంకుమ పెడుతున్నాను. అలాగే గ్యాస్ బుడ్డికి కూడా అయితే చిన్నగా పసుపు రాసి కొంచెం కుంకుమనైతే పెట్టేశాను. ఇప్పుడు నేను చేస్తూ ఉంటే మా లక్కయ్యవు నేను చేస్తా అని సావదొబ్బుతున్నాడు. నేను ఆ వాయిస్ అంతా ఆపేసిన. నెక్స్ట్ ఇక్కడ మా వారైతే ఇక్కడ గుమ్మడికాయతోనైతే జస్ట్ తీస్తున్నారు. నేను అక్కడ రెడీ చేసే లోపు అయితే ఇక్కడ ఇంటికైతే దిష్టి అయితే తీసేస్తున్నారు మా వారు. సో చూడండి, నేనైతే ఫస్ట్ టైం చూడడం అయితే నేను ఎవరి ఇంటి ఓపెనింగ్కి అయితే వెళ్ళలేదు. ఇది ఎంట్రీలో అయితే మా ఇల్లు అన్నమాట. ఇది గేట్ సైడ్ అనమాట. ఇంకా వేరే సైడ్ కూడా ఉంది, రోడ్ సైడ్ అనేది. గుమ్మడికాయ కొట్టేసి ఆరతి అయితే ఇచ్చేసి దాంట్లో పసుపు కుంకుమనైతే వేస్తున్నారు. అసలు పువ్వులు దొరకని లేవు అసలు నిజంగా ఫ్రెండ్స్. బాగా మంచిగా కడదాం అనుకున్నాం కానీ ఇక దొరకలేము. చూడండి అక్కడ డోరు క్లోజ్డే ఉంది. అసలు ఇల్లుకు అసలు లోపలికి పోనీకుత ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు లాక్ వేసుకొని అయితే ఆఫీస్కో డ్యూటీలకు ఎటో వెళ్ళిపోయారు. మా వారు అక్కడ చేసేసుకొని వచ్చేలోపు అయితే నేను ఇక్కడ దానికైతే పసుపు బొట్టు అయితే పెట్టేసి దానిపైన అయితే పెట్టేసిన అనమాట గ్యాస్ పైన. నెక్స్ట్ వచ్చేసి అయితే నా చిట్టి తల్లి అయితే ఈడ అసలు పువ్వులు తక్కువ ఉన్నాయే తల్లి అంటే వీటిలోనే చింపేస్తుంది. చూడండి అది పక్కన పెడితే ఇక నేనైతే ఇక్కడ పాలు పొంగేయడానికైతే స్టవ్ అయితే ఆన్ చేసిన. ఫస్ట్ లెఫ్ట్తో పట్టుకున్నా, మళ్ళీ అయ్యో అని చెప్పేసి ఆయనతో రైట్ హ్యాండ్తో పట్టుకొని ఇక వెలిగించేసాను. వెలిగించి ఇక ఒక 5 minutes తర్వాత మంచిగా పొంగు అయితే వచ్చేసింది. అసలు భలే అనిపించింది. రైట్ సైడ్ అయితే పాలైతే పొంగినాయి. తూర్పు మీన్స్ పడమడకు అయితే ఇది పడమడకు అయితే పొంగినాయి. సారీ పడమడకు కాదు, తూర్పుకే పొంగింది. తూర్పుకు పొంగితే మంచిదని అంటారు కావచ్చు వాళ్ళు వీళ్ళు అంటే విన్నాను. అది కూడా యూట్యూబ్లో చూసే విన్నా నేను, బయట ఎక్కడో కాదు. సో చూడండి పాలైతే పొంగడానికి అయితే వచ్చేస్తున్నాయి. ఇక అది పొంగడానికి రావడం ఎందుకో కానీ అసలు భలే అనిపించింది. ఆ ఫీల్ వేరే అబ్బా నిజంగా. అసలు సొంతింటి కళ అంటే అదో కళ అంటే కళ లైఫ్లో అట్లా ఉండిపోవద్దు అసలు. నిజంగా దాన్ని నెరవేర్చుకోవాలి అనిపించింది. అసలు మాదైతే నెరవేరింది ఫ్రెండ్స్. ఇక మీది ఎట్లుందో తెలియదు కానీ చూడండి పొంగడానికి అయితే వచ్చింది. తూర్పుకైతే పాలైతే పొంగిపోయినాయి. అసలు భలే అనిపించింది, మంచిగా వచ్చింది కదా నిజంగా. ఇదనమాట పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక పాపతోనైతే కడపనైతే కడిగిపిస్తున్నాం అన్నమాట. ఇక్కడ అది కడగడం ఏందో కానీ ఆడ దాని పెక్కులు ఎక్కడ ఉంచుకుంటాయేమో అనిపించింది. అసలు ఆమె రాయ తల్లి అని చెప్పినా కానీ రాయట్లేదు. ఇక అటో ఇటో ఇక నామకే వాస్త అన్నట్టుగా రాసేసినాం. ఇక నేను పాప కలిసి అయితే రాసేసినాం. లైఫ్లో ఆడపిల్ల 2 సార్లు కావచ్చు కడప కడిగేది. ఒకటి ఒకవేళ కొత్తిల్లు కనుక కట్టుకుంటే ఆడపిల్లతో కడిగిస్తారు, బొట్టు పెట్టిస్తారు. నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి చేసుకున్న తర్వాత అయితే ఇక అప్పుడు చేస్తారు. ఇక అంతే, అది లాస్ట్. ఇంకా అసలు ఇక మనది కాదన్నట్టే ఇక అయిపోయి పెళ్ళి చేసుకున్న తర్వాతనైతే పరాయోళ్ళం అయిపోతాం కదా ఫ్రెండ్స్ అసలు నిజంగా. సో ఎనీవే అవన్నీ ఎందుకులే కానీ ఇప్పుడైతే ఇక మా చిట్టి తల్లి అయితే పెట్టేసింది బొట్టు. థ్యాంక్ యూ, బాయ్.